తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురువు గారు, రాహు బాధలు చాలా మందికి మెదడులో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, కొన్ని చెడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అవునండి. దీన్ని మీరు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, రాహు మాయ, రాహు కమ్మేస్తా ఉంటాడు అని చెప్పి. కాలపురుషుడు. ఏంటి సార్ ఇది? చాలా మందికి ఈ మధ్యలో ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటి సార్? ఈ రాహు మాయ నుంచి బయటపడాలి అంటే ఇది ఎంత యాక్టివ్గా ఉన్న పర్సన్ని కూడా మానసికంగా కుంగదీస్తుంది ఈ రాహుమాయ అనేది. దీని నుంచి బయటపడాలంటే నిత్యం చదువుకునే మంత్రం, అంటుముట్టు లేని మంత్రం ఏదైనా ఉందంటారు? రాహుమాయ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తా. అది 12 భావాల్లో 12 రకాల మాయలు ఇస్తుంది ఏ లగ్నానికైనా కూడా. ఉదాహరణకి లగ్నంలో ఉన్నాడు అనుకోండి రాహువు, ఊహలు ఎక్కువ ఉంటాయి మనిషికి. ఊహ, ఇమాజినేషన్. ఎస్. ఏదో అయిపోద్దేమో అని భయం, ఏదో అవ్వట్లేదని భయం. అవును, అవ్వట్లేదని అయిపోతుందని. దీనికి మీరు దుర్గా నామస్మరణ, ఉదయం నిద్రలేస్తున్న రాహు లగ్నంలో ఉన్నాడు, ఈ భయాలు పోవడానికి ఉదయం నిద్రలేసిన కూర్చొని ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః 10 నిమిషాలు చేయండి. బెడ్ మీద చేయొచ్చు, కింద కూర్చొనైనా చేయొచ్చు, చేయండి. ఈ రాహుమా ఎలా ఉంటుందంటే రెండో భావంలో ఉన్నప్పుడు ఏదో డబ్బులు వచ్చేస్తాయని పెట్టుకుంటారు. అవును, ఇమాజినేషన్. ఇంకేంటి అసలు నేను 1000 కోట్లు వచ్చేస్తాయి అనుకుంటా ఈ నెల అంటాడు. 1000 కోట్లు ఎలా వస్తాయి? ప్రాక్టికాలిటీకి దూరం అయిపోతుంటాడు. కానీ ఆన్లైన్లో చేసే బిజినెస్కి రెండవ స్థానంలో రాహు ఉన్నందుకు యోగిస్తాడండి. అంటే దృష్టి ఒక మాయా దృష్టి అయిపోతూ ఉంటుంది. ఊహించుకుని ఉంటాడు మనిషి వచ్చే ధనం విషయంలో. 3లో రాహు ఉంటే మంచిదే. ఆ 3లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే మీరు ధైర్యం బాగా ఇస్తాడు. 3rd హౌస్ రాహు ఈజ్ ఆల్వేస్ గుడ్. కాకపోతే ఎప్పుడు కూడా అది ఏ రాశిలో ఉంది, ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే మాత్రం అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ అవుతుంటాయి. 4లో రాహు ఉన్న వ్యక్తికి మీరు గమనించండి, వాళ్ళ ఇంటికి దగ్గరలో శ్మశానం ఉంటుంది. 4లో రాహు ఉంటుంది. ఇంకోటి 4లో రాహు ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా హోమం అప్పుడప్పుడు చేయించుకుంటుండాలి, అప్పుడు బాగుంటుంది వాళ్ళకి. అలాగే 4లో రాహు ఉంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కూడా యోగిస్తుంది. 5వ రాహు విపరీతమైన ఆలోచనలు. అసలు ఒక దగ్గర ఆలోచన ఆగదు. అవును, ఏదేదో అన్ని పెద్ద పెద్ద ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు, ఇమాజినేషన్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. అయితే రాహు ఏ గ్రహంతో కలిశాడు అనేది కూడా చాలా పాయింట్. ఏ లగ్నానికి ఎక్కడ ఉన్నాడు, పంచమం ఏదైందో కూడా చూసుకోవాలి. అయితే 5వ రాహు ఉన్న వాళ్ళు దుర్గా ఉపాసన వాళ్ళ లైఫ్ను అద్భుతమైన స్టేజ్కి తీసుకెళ్తుంది. 5వ రాహు. 6 రాహు శత్రువుపై జయాన్ని ఇస్తుంది. 6లో రాహు ఉన్నాడండి లగ్నం నుంచి, శత్రువు మీద జయం పొందుతాడు. 7వ రాహు ఎప్పుడు కూడా డిఫరెంట్ క్యాస్ట్లో మ్యారేజ్ అవ్వడము, లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావడం, వాళ్ళ తత్వం డిఫరెంట్గా ఉండడం. ఎందుకంటే లగ్నంలో ఉంటాడు కేతు, అప్పుడు 7మంలో రాహు ఉంటాడు. అక్కడ ఏమైపోతుందంటే లగ్నాన్ని కేతు రూల్ చేస్తున్నాడు, 7మని రాహు రూల్ చేస్తున్నాడు. రాహు ఎనర్జీ ఈజ్ డిఫరెంట్ కంప్లీట్లీ, కేతు ఎనర్జీ ఈజ్ డిఫరెంట్. కేతు అంతా వైరాగ్యము, లేకపోతే జ్ఞానము, ఆధ్యాత్మికత, అంటే కొంచెం వీళ్ళ దీంట్లో వీళ్ళు ఉండడం లాంటివన్నీ కేతు ఇస్తే, రాహు ఏంటంటే అంత సోషల్గా కలవాలి, మనం చాలా హుందాగా చూపించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ రెండు డిఫరెంట్ ఎనర్జీస్ కదా. అందుకని ఏమైపోతుంది, భార్యాభర్తల విషయంలో వీళ్ళిద్దరికీ ఒపీనియన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. 8వ రాహు ఎలా ఉంటుంది అంటే, 8వ రాహు అంటే వీళ్ళు ఒకవేళ 7మంలో రాహు ఇప్పుడు చెప్పాం కదా, అప్పుడు వీళ్ళకి దుర్గా ఆరాధన ద్వారానే జీవిత భాగస్వామి పొందుతారు వీళ్ళు, రాహుకేతు పూజ చేయడం వల్ల. 8వ రాహు ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి మాయలాగా అవుతుంది వీళ్ళ మరణం అనేటువంటిది. లేకపోతే ఒక్కొక్కసారి అది ఉండే ప్లేస్ని బట్టి తాతగారు ఆస్తి విషయంలో కొన్ని మోసాలు కూడా జరుగుతాయి. కాకపోతే బాగున్నాడు అనుకోండి, మంచి ప్లేస్లో ఉన్నాడు, పెద్ద చాలా ఎక్కువ ఆస్తి కూడా ఉంటుంది తాతగారిది. 9 రాహు పితృదోషం కింద చెప్తారు. 9 రాహు పితృదోష పరిహారం చేసుకోవాలి, పితృదేవతకి ఎక్కువగా చేయాలి, అప్పుడే వీళ్ళ లైఫ్ బాగుంటుంది. దీనికంటే పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. 10 రాహు వీళ్ళు వెళ్ళినటువంటి ఏదైతే ప్రొఫెషన్లోకి వెళ్తారో వాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఒక రకమైనటువంటి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటారు. ఏకాదశి రాహు మంచిదే, బిజినెస్లో మంచి యోగాన్ని ఇస్తుంది. కాకపోతే అక్కడ ఆ రాహు ఏ ప్లేస్లో ఉన్నాడు, నీచంలో ఉన్నాడా, ఉచ్చంలో ఉన్నాడు, ఏ గ్రహంతో ఉన్నాడు అనేది కూడా స్పెసిఫిక్గా చూడాలి. అది ఇండివిజువల్ చార్ట్ బట్టి ఉంటుంది. 12 రాహు విదేశీ యోగాన్ని ఇస్తుంది. అయితే ఎప్పుడు కూడా రాహు యొక్క ప్రభావం బ్యాడ్గా ఉంటే వాళ్ళ కింద సర్కిల్స్ రావడం, పిచ్చి పిచ్చి కళలు రావడం, ఇమాజినేషన్స్లో బతుకుతూ రియాలిటీకి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. రాహు కనుక గుడ్, చాలా మంచి పొజిషన్లో బాగుంటే విదేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వడం, ఇంటర్నెట్ అంటే ఆన్లైన్ ద్వారా బాగా సంపాదించడం.
వీళ్ళ అంచనాలు కరెక్ట్ అవుతూ ఉంటాయి. రాహు బాగుంటాయి. రాహు బాగోకపోతే ఏమవుతుంది, పిచ్చి అంచనాలు వేసుకుని ఉంటారు, అది అవ్వదు, దానివల్ల పాపం బాధపడతా ఉంటారు. అందుకని ఎప్పుడైనా రాహు దశ నడుస్తున్నా, రాహు స్థానం పాడైందని చెప్పి మనకు అర్థమైన దుర్గా ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. సార్ ముఖ్యంగా మీరు ఇన్ని చెప్పారు కదా, 12 స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, దాంట్లో కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. అవునండి, మనం విన్నదాని ప్రకారం. అవునండి, అవును. సార్ ఇప్పుడు ఓం దున్ దుర్గాయ నమః అంటే ఉదయం నిద్ర లేవగానే అది ఎట్లా అయినా పర్వాలేదు, ఎగ్జాక్ట్లీ. మీకు భక్తి ప్రధానం అండి అక్కడ. అంతే, భక్తి ప్రధానం 10 నిమిషాలు అది అంతే. సో దానివల్ల ఇదంతా ఈ మాయకు చెక్ పడుతుంది అంటారా? ఖచ్చితంగా పడుతుంది. అంటే ఇంకా నిత్యం కంటిన్యూ చేయాలి ఈ మంత్రాన్ని? మీకు ఉదయం సూర్యోదయం అవుతుంది అనేది ఎంత నిజమో 6:30కి, ఇంకా దానిలో సందేహం ఉంటుందా మీకు? రేపు అవుతుందా అవ్వదా? అవ్వకపోతే ఏం చేయాలి? మీరు సెకండ్ ఆప్షన్ ఏం పెట్టుకోరు. అవ్వకపోతే రేపు పొద్దున్నే నేను 4 దీపాలు పెట్టుకుందాం ఇంట్లోనే అనుకోరు. అది కరెంట్ కాదు కదా రాకుండా ఉండడానికి. పవర్ అయితే వస్తుందో రాదు డౌట్. సూర్యుడు ఎలా అయితే ఖచ్చితంగా వస్తాడో సూర్యోదయానికి, అమ్మవారి అనుగ్రహం కూడా అంతే ఖచ్చితంగా ఉంటుంది. 99.9% ఉండదు ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం, పరిపూర్ణంగా 100% ఉంటుంది. సో నిజంగా సార్, రాహు మాయ నుంచి బయటపడాలంటే ఓ చక్కటి మంత్రాన్ని తెలియజేశారు. ఉదయం నిద్ర లేవగానే ఓం దుమ్ దుర్గాయ నమః అనే దాన్ని ఒక 10 నిమిషాలు కనుక చేసినట్టయితే దీని నుంచి బయటపడతారని చెప్పారు. చాలా చక్కటి విషయం. ధన్యవాదాలు. శ్రీమాత్రేయ నమః.